హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పబోతున్నాను ఒక స్టోరీ. నమ్మక ద్రోహం అనే ఒక స్టోరీ. అనగనగా ఒక అడవిలో ఓ అమాయక గాడిద, అది ఏ చీకు చింత లేకుండా జీవిస్తూ ఉండేది. హా, బాగా బలిసింది ఆ గాడిద. కానీ ఆ గాడిదను తినాలని ఓ నక్క ఆశతో దాంతో స్నేహం చేసింది. కానీ గాడిద జోలికెళ్తే పళ్ళుడదంతుందని దానికి బాగా తెలుసు. అయితే ఒకరోజు ఈ నక్క, మిత్రమా, ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటావు, ఏంటి నీ బాధ అని అడిగింది. అబ్బే, అదేం లేదు, చిన్నప్పటి నుంచి రాజుని కావాలని నాకు ఒక పెద్ద కళ, అది తీరేది కాదులే అన్నది నక్క. అరే, ఎప్పుడు నీ కళ గురించి చెప్పలేదేం, ప్రాణమిచ్చే స్నేహితుడు ఉన్నాడని మర్చిపోయావా? సరే, నేను రాజును చేసే వరకు నిద్రపోను అని అన్నది నక్క. గాడిద, మిత్రమా, ఏదో సరదాగా చెప్పాను, నా కళ గురించి మర్చిపో అని అంది. నక్క, లేదు లేదు, నా మిత్రుడి కళ నిజం చేసే వరకు నేను నిద్రపోను, నా ముఖం నీకు చూపించను, వస్తా అనుకుంటూ నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయ్యో, నా పిచ్చి కళ గురించి చెప్పి బంగారం లాంటి మిత్రుని దూరం చేసుకున్నానే అన్నది గాడిద. మిత్రమా, వారం రోజుల తర్వాత నక్క తిరిగి వచ్చింది. మిత్రమా, వచ్చావా, చాలా సంతోషం అంది గాడిద. నక్క, నేను చెప్పిన విషయం వింటే నువ్వు ఇంకా సంతోషిస్తావు. గాడిద, ఏంటా విషయం, నువ్వు త్వరలో రాజు కాబోతున్నావు అంది నక్క. గాడిద, చాలే ఊరుకో, ఈ మాట రాజుగారు వింటే ఎంత ప్రమాదమో నీకు తెలుసా అసలు. నక్క, నీకోసం నిద్ర ఆరాలు మానేసి తిరిగా, చివరికి వాయు భక్షణ చేస్తూ తపస్సు చేస్తున్న పులిని కష్టపడి కలిశాను. అతనికి నీ కళ గురించి చెప్పాను. నీ కళ నిజం చేయగల సిద్ధయోగి అతడు. మనం ఇప్పుడే వెళ్ళి కలుద్దాం అతన్ని. అబ్బా, నీలాంటి మిత్రుడు దొరకడం నా పూర్వజన్మ సుకృతం అన్నది గాడిద. పులిస్వామి కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ ఉంటాడు. నక్క, స్వామి, కాబోయే రాజుగారిని ఆశీర్వదించండి. పులి, బిడ్డ, కాబోయే రాజువి, కాళ్ళు మొక్కు, సాష్టాంగ ప్రమాణం చేయి, దైవాన్ని ధ్యానించుకో లోపల అని అంది. నేను కళ్ళు తెరవమని చెప్పేంతవరకు నువ్వు తెరవకు అని అంది. గాడిద, చిత్తం స్వామి. మరుక్షణం నక్క సైగ చేసింది పులికి. పులి గాడిద మీదకు దుంకి ఒక్క దెబ్బకు చంపేసింది. తర్వాత ఆ రెండు తృప్తిగా తిన్నాయి. ఆహా, ఎంత రుచి, ఎంత రుచి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, భలే రుచి. ఇంత గుడ్డిగా అందరినీ నమ్మమని దీనికి ఎవరు చెప్పారో? ఎవరినైనా గుడ్డిగా నమ్మితే ఇంతే పరిస్థితి. అంతేనా, కీడించి మేలించమని ఎవ్వరు చెప్పలేదేమో దీనికి. అయ్యో పాపం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరినైనా నమ్మే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడిగేయాలి. నమ్మక ద్రోహం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఇది.